హలము అంటే మనకు తెలుసు, ఇక్కడే ఉంది మనందరి ఆయుధం అదే, రైతు ఆయుధం అదే. హలము అంటే నాగలి. ఆయన నాగలి పట్టి వ్యవసాయానికి ఒక గుర్తుగా మన పురాణాల నుంచే నిలిచాడు. ఆ హలం అనేది ఈ రోజు మనం తయారు చేసుకున్నది కాదు, మన పూర్వీకులు తయారు చేసుకున్నది కాదు, మన ఇతిహాసాలు పురాణాల నుంచే వచ్చింది. మరియు హల ఆయుధుడు, హలమునే ఆయుధంగా కలవాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంటుంది. ఆ విధంగా మన యొక్క బలరాముడికి ఉన్న ఆయుధం హలమే. ఆ హలాన్ని ఒక ఆయుధంగా కలవాడని ఒక పేరు. ఇంకోటి సంకర్షక. సంకర్షక అంటే ఈ వ్యవసాయ ఆధారిత దానికి ఒక సింబాలిక్ ఎక్స్ప్రెషన్ గా నిలిచిన వాడు. అయితే ఈనాడు వారి జయంతిని మనందరం రైతులుగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరియు మనందరం వింటుంటాం మరియు అంటాం కూడా, రైతు దేశానికి వెన్నెముక లాంటి వాడు. అది కరెక్టే. దేశానికి వెన్నెముక లాంటి రైతుకు రెండు కళ్ళ లాంటివి పాడి పంటలు. పాడి అంటే మన యొక్క పాడికి సంబంధించినటువంటి ఉత్పత్తులు, పాలు అనుకోండి, పెరుగు అనుకోండి, నెయ్యి, ఇవన్నీ కూడా పాడి ఉత్పత్తులు. మరియు పంటల గురించి మనందరికీ తెలుసు, మన పంటల గురించి.